ఏంటి సుమ్నా? ఏంటి ఈరోజు స్పెషల్? నిన్న మనం నైట్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఏదో ఒక రెసిపీ వచ్చింది. ఆ రెసిపీ చేయమన్నారు కదా, అందుకు నేను ఆఫీస్ నుంచి వస్తా వంకాయలు పట్టుకొచ్చాను అనమాట. ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు. అది వంకాయ పల్లి కారం అనమాట. సో నేను మా ఆయన నిన్న నైట్ స్క్రోల్ చేస్తా ఉన్నాము, అది వచ్చింది. ఈ రెసిపీ చేయవా అన్నారు. సో ఫస్ట్ టైం చేస్తున్నా. వంకాయ కొబ్బరి కారం చేసా కానీ వంకాయ పల్లి కారం చేయలేదు. లెట్స్ ట్రై. ఆహా ఏమి రుచి అనరామైన రచి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి చిటపటలాడుతున్నప్పుడే ఇంగువ, తర్వాత ఇలా పొడుగ్గా తరగబెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. సో ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు, ఓన్లీ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఎంత కావాలనో అంత మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మనకి ఒక 40% ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చూసారా, ఇలా పొడుగ్గా వంకాయ ముక్కలు తరిగాను. ఇక్కడ నేను 6 బ్రింజల్స్ తీసుకున్నా, 6 వంకాయలు తీసుకున్నా, 3 ఉల్లిపాయలు తీసుకున్నా. సో ఇలా వంకాయలు వేసేసుకొని ఒక 3 times కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా ఇటువైపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు తీసుకుంటున్నా. మీరు నార్మల్ పల్లీలు తీసుకుంటే ఒకసారి వేయించండి. గుప్పెడు పల్లీలు సరిపోతాయి అన్నమాట ఈ క్వాంటిటీకి. కొద్దిగా ధనియాలు, తర్వాత వట్టి మిరపకాయలు. కారం కాబట్టి వట్టి కారంతో చేస్తే బాగుంటుంది. కొద్దిగా కారంగా ఉంటేనే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇవి దోరగా వేయించుకోవాలి. ఇలా ఈ వేగేటప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఆ ఫ్రై అయినప్పుడు మనకి అరోమా అనేది చాలా బాగా వస్తుంది. లో ఫ్లేమ్లో చూడండి, ఇలా లో ఫ్లేమ్లోనే మనం ఈ మసాలా అనేది ఫ్రై చేసుకోవాలి. సో మనం హెల్దీగా చేసుకుంటుంటాం కాబట్టి రెసిపీస్ అన్నీ కొద్దిగా నువ్వులు కూడా వేసుకోండి, మనకు ఐరన్ బాగా ఉంటుంది. దీంతో పాటు మనం వెల్లుల్లి కూడా ఒక 4 వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయి అన్నమాట. ఎక్కువ వేసుకోకండి, ఈ కూరలోకి వెల్లుల్లి ఎక్కువ అవసరం లేదు. నువ్వులు మాడిపోయినా పర్లేదు కానీ వేగకుండా మాత్రం తీయకండి, ఏమో చేదు ఉంటాయి. తెల్ల నూగులు వేసాం కాబట్టి ఇవి వేగాయా లేదా అని ఈజీగా తెలిసిపోతాయి. నల్ల నూగులు అయితే కష్టం అన్నమాట. సో నల్ల నూగులు వేస్తే కొంచెం కలర్ కూడా డార్క్గా వస్తుందని నేను తెల్ల నూగులు వేసాను. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోండి. చూసారా, వట్టిమిరపకాయలు కూడా లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా వేగాయి. చూసారా నువ్వులు కలర్ అన్నీ మారిపోయాయి. చూసారా, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం స్టవ్ కట్టేయాలి. ఇంతలోపు మనం వంకాయ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. అనంతపూర్ వరకు వచ్చిందా, బెంగళూరులోనే ఆగిపోయిందా? మైసూర్ దాటింది. ఇంకా అవ్వాలి. ముక్కలు పెద్ద ముక్కలు వేసినాం కదండి, కొద్దిగా టైమే పట్టిద్ది. ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే వంకాయ ముక్కలకి బాగా పట్టుకొని అసలు చూడ్డానికి ఎంత చూడముచ్చటగా ఉంటుందో. వంకాయ మాత్రం ఎప్పటికీ కింగ్ అండి వెజిటేబుల్స్లో. నాకు మాత్రం వంకాయ ఉంటే ఆహా, ఇంకా ఏం అవసరంలే అనిపిస్తుంది. పెళ్లి కాకముందు అందరూ అంటుండేవాళ్ళు, ఇంత వంకాయ ఇష్టపడుతున్నావే రేపొద్దునే పెళ్ళైన తర్వాత ఎలా అని.
నా అదృష్టానికి, మా ఆయన అదృష్టానికి మేమిద్దరం వంకాయ లవ్వర్స్ అన్నమాట. తర్వాత మా పెద్దమ్మ కూతురు మమత కూడా ఉంది, తనకు కూడా అంతే, వంకాయ పాయసం చేసినా కూడా తింటా అని చెప్తుంది అనమాట. అంత ఇష్టం మాకు వంకాయ. చూద్దాం ఏమాత్రం అయిందో. ఎస్, మనకి పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడు ఇంకా మనం ఇందాక వేయించుకున్నవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ అంతా ఇందులో వేసేసి అంతా సరిపోతుంది అనమాట, ఎక్కువేం కాదు. నీట్గా ఈ మిక్సీలో గిన్నెలోదంతా తీసేసుకుంటే మనకు సరిపోతుంది. ఇలా పల్లి పౌడర్ అంతా వేసి నీట్గా మిక్స్ అవ్వాలన్నమాట. ఇది చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అసలు వాసన వస్తుంది. బాబా బాబా, అద్భుతంగా ఉందన్నమాట వాసన, సువాసన. ఏమైనా వంకాయతో రెసిపీస్ అంటే వంకాయతోనే, వేరే ఏది సాట్ రాదు. సో ఇదంతా ఇప్పుడు కలిపాం కదండి. ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం రోస్ట్ చేసినవే, డ్రై రోస్ట్. 2 minutes మూత పెట్టేసుకొని ఆఫ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ఇలానేనా వంట చేస్తూనే ఉంటారు, తుడుస్తూనే ఉంటారు? దీంట్లో నేను అంతే అండి, అక్కడ చేయి కాలుతుందే అన్న కామన్ సెన్స్ కూడా ఉండదు, తుడుస్తూనే ఉంటా చుట్టూ. తుడుస్తూనే ఉండు తుడుచు, తుడుస్తూనే ఉండు తుడుచు. తర్వాత ఇలా ప్లేట్ మాత్రం మర్చిపోకండి, ఇలా పెట్టుకొని గరిటెలు పెట్టుకుంటే మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. చూద్దాం 2 minutes అయిన తర్వాత. అసలు ఇలా వేగిన తర్వాత వస్తోంది వాసన, అద్భుతంగా ఉందండి. అడుగంటకుండా వెంటనే ఇలా గోకేస్తున్నా. ఆహా, చాలా బాగుందండి వాసన. సో వంకాయ ఇష్టం ఉన్న వాళ్ళు పక్కాయ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. అసలు ఆ గుమగుమల గుబాలించడంలోనే ఆహా, కడుపు నిండిపోతుంది. సో ట్రై చేసి కమెంట్లో చెప్పండి. ఈ ప్రాసెస్ అంతా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.